బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించాక విశాఖ రావాల్సిన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల ప్రతినిధులతో ప్రయాణికులు గొడవకు దిగారు. డబ్బులు సమస్య కదా ఇంపార్టెంట్ काउंटर में रहेगा इधर ही जाना वहाँ విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, వాతావరణం అనుకూలించక విమాన సర్వీసులను ఆపేశారు. అయితే దీంతో ఒక్కసారిగా ప్రయాణికులైతే ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. మరి వారికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా అధికారులు? అంటే విశాఖ నుంచి వెళ్ళే, అదేవిధంగా విశాఖ వచ్చే
ఫ్లైట్స్ అన్ని కూడా విశాఖ విమానాశ్రయం నుంచి రద్దయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంచు వాతావరణం వాళ్ళకి అనుకూలించకపోవడం, మంచు ఎక్కువగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విమానాలు రద్దయినట్లుగా తెలుస్తుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. విమానాలు ఒక్కసారిగా రద్దవడంతో ప్రయాణికులందరూ కూడా ఏ స్థాయిలో అటు ఇండిగో, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ కోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా విమానాలు రద్దు కావడంతో వాళ్ళు ఇళ్లకి, గమ్యస్థానాలకి తొందరగా చేరుకోలేమని తెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా ఎయిర్ ఇండియా అదేవిధంగా ఇండిగో సిబ్బందితో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నుండి ఢిల్లీ ఇండిగో, అదేవిధంగా ఢిల్లీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటివి విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఇండిగో, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలు అటు విశాఖ నుంచి వెళ్లేవి, అదేవిధంగా విశాఖకు వచ్చే విమానాన్ని కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ విమానాశ్రయంలో ముఖ్యంగా చూస్తే ఆ విజువల్ లో కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే విమానాలకు ముందస్తుగానే ఎప్పుడో వీళ్ళు విమానాల్ని టికెట్స్ ముందుగానే బుక్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారము వాళ్ళు సంక్రాంతికి ఇంటికి చేరుకోవాలి కాబట్టి అనుకున్న విధంగానే ముందస్తుగా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వాతావరణం అనుకూలించలేదు, వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ఫ్లైట్స్ రద్దయ్యాయని చెప్పడం మాత్రమో అది బాధ్యత రాహిత్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఎయిర్ ఇండియా కానీ ఇండిగో విమాన సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉదయం నుంచి వీళ్ళని ఎయిర్పోర్ట్ లోనే నిలుపుదల చేసినటువంటి ఎట్లాంటి సమాచారం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో గమ్యస్థానాలకు చేరుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులందరూ కూడా ఇండిగో అదేవిధంగా ఎయిర్ ఇండియా సిబ్బందితో తీవ్ర వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా కూడా, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మాత్రము ఎవరు ఏం చెప్పినా వినే పొజిషన్లు అయితే లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు సిబ్బంది కూడా గంట లేట్ అవుతుంది, అరగంట లేట్ అవుతుందని రెండు విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్పినట్లయితే ఖచ్చితంగా అది వినేవాళ్ళు. కానీ ఉదయం నుంచి కూడా ఈ విమానాలు వాతావరణం అనుకూలించగా రద్దు చేశామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సమాచారాన్ని లేట్ గా ఇవ్వడాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు రెండు విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బందితో ప్రయాణికులైతే వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, అలాగే ఇది వింటర్ సీజన్, ఇప్పుడు ఏదైతే ఆపేశారో సర్వీసులు మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా ఈ పొగమంచు కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సిందేనా? మరి ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా? వారికి నచ్చ చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారు ఇంతకీ? అంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదు. ఎందుకంటే ఖచ్చితంగా విమానాలు రద్దు అయితే మాత్రము ఆ విమానయాన సంస్థలు ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అయితే ఇది బ్రేక్ జర్నీ కాకపోవడం వల్ల, అంటే విమానాలు రద్దయ్యి వేరే చోటకి ట్రావెల్ చేస్తూ బ్రేక్ జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసేవాళ్ళు. కానీ వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా విశాఖపట్నం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కావడం, విశాఖ వచ్చేటటువంటి వాళ్ళు రావడం, వచ్చేటటువంటి వాళ్ళు అవడంతో ఆల్టర్నేటివ్ ఏమి ఇప్పటి వరకు అయితే అరేంజ్ చేయలేదు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ప్రయాణికులందరికీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే ఇంత వాగ్వివాదానికి, ఈ డిస్టర్బెన్స్ కి కారణమైతే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణం అనుకూలించట్లేదు, రాడార్లు కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. అది ముందస్తుగానే వీళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. తెలిసినా కూడా ప్రయాణికులకి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకపోవడమే ఈ వాగ్వివాదానికి, ఆందోళన చేయడానికి కారణమైంది. మొత్తం ఫ్లైట్స్ కోసము, వాళ్ళ ప్రయాణం కోసము వచ్చి, అంటే మనం ఫ్లైట్ లో ప్రయాణం చేయాలంటే గంట ముందే రావాల్సి ఉంటుంది. అట్లాంటివి వచ్చినటువంటి వాళ్ళకి గంట ముందు వచ్చినా కూడా విమానాలు రద్దయినాయని కానీ, విమానాలు ఆలస్యంగా వెళ్తాయని కానీ ఏ విధమైనటువంటి సమాచారం అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ, విమానయాన సంస్థలు అటు ఇండిగో కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ తెలియజేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆందోళనకు దిగారు. కానీ విమానాలు రద్దయిన తర్వాత ఇన్ని గంటల పాటు ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షిస్తున్నా కూడా అటు ప్రయాణికులు ఏ ఒక్కరికి కూడా ఆల్టర్నేటివ్, అంటే వాళ్ళు వెళ్లాల్సినటువంటి ప్లేసులకి బస్సులు కానీ లేదా ఇతర వేరే ఫ్లైట్స్ లో కానీ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో ఆ తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ప్రయాణికులందరూ కూడా వాళ్ళ కలిసే సమయం, అంటే కేవలం 3 రోజుల పండుగ మాత్రమే ఉంది. ఈ హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కలిసే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోని ఆందోళనకు దిగి సిబ్బందిపై వాగ్వివాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.